హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్రీనివాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే కొన్ని ఆకుకూరలు వేసుకుందామని ఆల్రెడీ వేసే కొన్ని కుండీలు ఇంకొన్ని కుండీలు వేద్దామని చెప్పి కుండీల్లో ఉన్న మట్టి అంతా కూడా మనం మార్చుకుంటున్నానండి. అంటే చూడండి ఎంత గుల్లగుల్లగా ఉంది మట్టి అంతా కూడా. మన కిచెన్లో వచ్చిన కంపోస్ట్ అంతా కూడా నేను దీంట్లో వేస్తాను. ఎగ్ షెల్స్ కానివ్వండి అన్నీ కూడా కంప్లీట్గా నేను ఏం చేస్తానంటే ఇట్లా బకెట్లో వేసేస్తానండి. కూరగాయల తొక్కు ఏదొచ్చినా సరే ఎప్పటికప్పుడు దీంట్లో వేసేస్తూ ఉంటా. అప్పుడు మనకేమవుతుందంటే అది మంచిగా కంపోస్ట్ అయిపోతుంది. కంపోస్ట్ అయిపోయి మనం ఏ కూరగాయలు వేసినా ఏం వేసినా ఇది మంచిగా బలంగా తయారైపోతుంది. ఇది లాస్ట్ టైం దీంట్లో నేను పెట్టింది వంగ మొక్క అండి, గుత్తొంగ పెట్టాను. అది ఇప్పుడు తీసేస్తాను, చెట్టు అయిపోయిందని. చూడండి ఎంత కంపోస్ట్ అయింది, ఎంత బాగుంది ఇదంతా కూడా. సో ఇదంతా కూడా లాస్ట్ టైం చెట్లు అయితే పీకేస్తానండి. ఇప్పుడు అంతా వంగ, టమాటా, మిర్చి అలా పెట్టే ఇట్లా. సో మే నెల కూడా ఫస్ట్ వీక్ అయిపోయింది కదండి ఇప్పుడు. సో ఇలా వచ్చిన తుక్కు అంతా కూడా మనం ఏం చేస్తానంటే నేను ఒక్కసారి మళ్ళీ దీన్ని ఇలా కొలకరిచ్చేసుకుని మళ్ళీ ఆకుకూర విత్తనాలు చల్దామని. ఇప్పుడు మనకి ఇంకా ఆకుకూర తప్పించి ఏమి రావండి. సో కాబట్టి ఏంటంటే ఎంతో కొంత కొన్నైనా వస్తాయి కదండి మనకి. ఎండను తట్టుకుని కొన్ని మొక్కలైనా వస్తాయి. సో మట్టి హార్డ్ అయిపోయింది కాబట్టి కొంచెం అంత పెద్దగా ఏం హార్డ్ అవ్వలేదండి. కొంచెం మళ్ళీ మనం విత్తనాలు వేయాలంటే కొంచెం ఇలా గుల్ల చేసుకోవాలి. ఇలా గుల్ల చేసుకుని మళ్ళీ విత్తనాలు వెళ్తే మన కనీసం సమ్మర్లో ఆకుకూరలైనా వస్తాయండి అంతే. సో నేలంతా కూడా ఇట్లా చేసుకోవాలండి. ఇది చూడండి ఎంత గొల్లగా ఉంది అసలు మామూలుగా నేల. సో ఇక్కడ దోసపాదులు, వంగ వేరే ఉన్నాయి, అవి తీయట్లేదు. సో దీని వరకు అయితే నేను ఇట్లా ఇదంతా కిచెన్ వేస్ట్ అండి ఇదంతా కూడా. సో ఇట్లా ఒక్కసారి బెడ్డర్ లేకపోకుండా ఇలా అనేస్తే మనకి నీట్గా వస్తుంది. ఈ ఉన్న కిచెన్ వేస్ట్ ఏదైనా ఉన్నా ఇట్లా లోపల నొక్కేస్తే అడిగి వెళ్ళిపోతుంది ఇట్లా. సో ఇప్పుడు మళ్ళీ దీంట్లో వేసిన కిచెన్ వేస్ట్ మనం వాటర్ ఇస్తాం కదా, వాటర్ ఇస్తే మళ్ళీ కొన్ని మొక్కలు అయ్యే మొలుస్తాయి. ఇట్లా ఆకులు ఉంటే కింద పెట్టేసుకొని పైన మట్టి వేసుకోవడం అండి అంతే. అప్పుడేమవుతుందంటే ఆకులన్నీ కూడా మనకి కంపోస్ట్ అయిపోతాయి, అడుగులు ఉంటాయి కాబట్టి. ఇట్లా ఇట్లా అడిగి వెళ్ళిపోతాయండి ఇవన్నీ కూడా. చక్కగా ఏను కుళ్ళిపోతాయి. అగ్గిపెట్టి, ఎగ్ సెల్స్, బనానా పీల్స్, సో అట్లా రకరకాలుగా ఉన్నాయి మన దగ్గర. వీటిలో ఏది ఉంటే అది మన ఇంట్లో వచ్చిందే కదా మనం వేస్తాం. ఇది కొంచెం ఈ ఎగ్ ఇదంతా కూడా బనానా పీల్స్. సో ఇదంతా కూడా కింద పెట్టేస్తే ఇట్లా కింద పెట్టేస్తే ఏమవుతుందంటే మన పైన మట్టేసేసి మళ్ళీ విత్తనాలు పోసేసుకుంటే సరిపోతుంది అంతే. ఇక్కడ ఇది పూల మొక్క, అందుకే పేకట్లు ఉంచాను. ఇవన్నీ కూడా వంగ చెట్లు అనుకుంటా మొలిసినాయి, అది చూద్దామని ఉంచాను అట్లా. సో ఇక్కడ పూల మొక్క ఉంది, నేను కూడా ఏం డిస్టర్బ్ చేయట్లేదు. సో ఇవన్నీ ఇప్పుడు వేసేసానండి. మొత్తం ఏదో తోటకూర వేసా. ఈ 1 2 3 4 5 6 7 8 పాటల్లో తోటకూర వేసా. ఎందుకు వేసానండి 8 పాటలో తోటకూర? తోటకూర మనకు బాగా హెల్దీగా వస్తుందండి. చూస్తారా ఎంత హెల్దీగా వస్తుంది తోటకూర. సో ఇది 2 డేస్కి ఒకసారి కట్ చేస్తాను. అవును, వేరే వాడికి ఇస్తున్నాను కట్ చేసి. మంచిగా అయితే వస్తుంది కాబట్టి దాన్ని కట్ చేసేసి మనం వాడుకుంటున్నాం, వేరే వాళ్ళకి ఇస్తున్నాం. కాబట్టి ఎక్కువ తోటకూర వేసి సమ్మర్లో బాగా వస్తుంది తోటకూర అని చెప్పి నేను వీడియో అనుకోలేదు ముందర. సరే అప్పటికప్పుడు ఇవన్నీ ఈ కుండీలను రెడీ చేస్తాను. ఇప్పటికి ఇవన్నీ కూడా చేశాను. ఇక్కడ వచ్చేసి 2 దీంట్లో పాలకూర వేసానండి, 2 సో ఇప్పుడు ఇంకా మన దగ్గర ఏమన్నాయంటే గోంగూర విత్తనాలు అండ్ తోటకూర విత్తనాలు ఉన్నాయి. సో మన దగ్గర ఉన్న కొన్నిట్లో తోటకూర చల్లుదాం. 4 కుండీలో తోటకూర చల్లుకున్నాం, 4 కుండీల్లో గోంగూర చల్లుదాం. అట్లా నేనైతే కొంచెం ఎక్కువే చల్లుతున్నానండి, ఎందుకంటే ఒత్తుగా వచ్చినా కొన్ని పీకేసుకున్నాం అని. సో తర్వాత ఏంటంటే ఇట్లా ఒక్కసారి అనేస్తే గింజలు కొంచెం కిందకి పైకి వెళ్తాయి. పైనే బాగా లోపలికి అనకూడదు, లోపలికి వెళ్ళిపోతాయి. మరి దీనిపైన కొంచెం మట్టి చల్లుకోవాలంతే. ఇప్పుడు వచ్చేసి గోంగూర అండి. ఇంకా 2 3 కుండీలు ఉన్నాయి కదండి, 2 3 కుండీలు గోంగూర చల్లుకున్నాం. జనరల్ గోంగూర లేట్గా వస్తుంది, మొలుతూ 3వ రోజు మొలుస్తుంది, పెరగడం స్లోగా పెరుగుతుంది. ఇది కూడా కొంచెం ఒత్తుగానే వేస్తున్నాను, పీకేసుకుందాం మళ్ళీ కావాలంటే.
చూద్దామండి, కొన్ని మొక్కలు పీకేద్దాం, కొన్ని మొక్కలు ఉంచుకుందాం. ఆ తర్వాత ఇప్పుడు వేయడం అయితే నేను ఎక్కువ వేస్తున్నాను. ఇది కూడా అంతే, ఇలా అన్నేస్తే ఒకసారి దీనిపైన మళ్ళీ మట్టి చల్లాలండి అంతే. ఇక్కడేమో చూడండి ఎలా అయిపోయింది, ఎండకి తట్టుకోలేక తమలపాకు మొక్క పాడైపోయింది. సో మన దగ్గర ఇంకా ఉన్నాయండి గోంగూర. సో మన దగ్గర ఇంకొన్ని గోంగూర విత్తనాలు ఉన్నాయండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదంతా కూడా నేలలో జల్లేస్తున్నానండి, ఎందుకంటే కొన్ని వస్తాయి కొన్ని రావు. ఇదంతా దొండ చెట్టు వంగ చెట్లు ఉన్నాయి ఇక్కడ. సో అయ్యే మొలుస్తాయి, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ వంగ చెట్టు ఇదంతా దొండపోదండి ఇదంతా కూడా. అండ్ ఇక్కడ నిమ్మ మొక్క, మా నిమ్మ మొక్క చూపించలేదు కదండి నీకు, కొన్ని వందల కాయలు ఉన్నాయండి చెట్టు అంతా కూడా. చూడండి ఫస్ట్ టైం క్రాప్ ఇదంతా కూడా, కొన్ని వందల కాయలు అయితే ఉన్నాయి. సో దీనికి సపరేట్ వీడియో చేద్దామన్నా కూడా మనకి ఇంతవరకు అవ్వలేదండి, కాయలు అయితే అయిపోతున్నాయి. కనీసం కొన్ని వందల్లో వచ్చినాయండి కాయలన్నీ కూడా, మామూలుగా రాలేదు నిమ్మకాయలు. ఇదంతా ఫస్ట్ టైం అండి, కాయలు వచ్చింది ఫస్ట్ టైం, ఇప్పటివరకు రాలేదు. పెట్టి 2 years అవుతుంది. పెట్టింది కదండి పడి మలిసిన మొక్క ఇది. నేను ఇంకా వస్తాయారా అన్న ఉద్దేశంతో వదిలేసాను. కానీ ఏంటంటే అసలు మామూలుగా రాలేదండి కాయలు. ఇప్పుడు చూసారా చెట్టు నేను ఉన్నాయో, మేము కోసే కాయల కంటే వచ్చే కాయలు ఎక్కువైనాయి ఇక్కడ. కొన్ని వందలు ఉన్నాయండి కాయలన్నీ కూడా. మామూలుగా రాలేదు కదా నిమ్మ చెట్టు, నిమ్మకాయలు ఇక్కడ కింద రాలి పడిపోతుంది చూడండి. కాయలు కొన్ని పండిపోయి రాలిపోతున్నాయి ఇట్లా. సో వేసవకాలం కదండి, కొంచెం హార్డ్గానే ఉంటున్నాయి కాయలు, మామూలుగా లేదండి చెట్టు అంతా. ఇప్పుడు నేను దాదాపు 100-150 కాయలు కోసుంటాను. ఇంకా దాని యొక్క చెట్టుని 400-500 కాయలు ఉంటాయి. ఒకే ఒక వంగ మొక్క అండి మనకు ఇక్కడ ఉంది. ఈ ఒక వంగ మొక్కకే కేజీలు వంకాయలు దిగుతున్నాయి మనకి. పూత పెంద చెట్టు చూడండి, ఒక 3 feet హైట్ అయిపోయింది అప్పుడే. 3 feet హైట్ వచ్చింది. ఇంత సమ్మర్లో కూడా మనకి కాయలు అయితే ఫుల్గా వస్తున్నాయండి. పూత పెంద కాయలు మామూలుగా అట్లా మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసేసుకుంటున్నాం కాయలు అంతే. వీడియో తీయట్లేదు కాబట్టి తెలియట్లేదు. అది చూడండి చెట్టు ఎంత పెద్ద అయిందో, 3 feet హైట్ వచ్చింది చెట్టు. అది ఒక్క చెట్టు ఉంటే చాలండి ఇలాంటి వంగ చెట్టు మన ఇంట్లో. ఇంకా సపోటా యాజ్ యూజువల్ చూస్తుంది, మీకు తెలిసిందే కాయలు అయితే ఉన్నాయి, కోస్తానని అప్పుడప్పుడు. ఇంకా అంతేనండి, సమ్మర్లో మన దగ్గర పెద్దగా ఏం పెట్టి మొత్తం అయిపోయినా ఇప్పుడు పెట్టాలి. ఇంకా ఓన్లీ తోటకూర ఉంది, తోటకూర చుక్కకూర మాత్రం ఉంది మన దగ్గర. సో ఇది కూడా మనం పాలకూర ఉంది అంతే. సో ఈ కుండీలో పెట్టిన మొక్క అయితే కొంచెం అలాగే తక్కువ అవుతుంది. నేలలో పెట్టిన మొక్క అయితే బాగా వచ్చేసింది, కుండీలో మాత్రం కొంచెం అణిగిపోయింది అలాగే. సో ఇది మేము మట్టి చల్లుకోవాలి కదండి, ఇట్లా విత్తనాలు వేసిన తర్వాత మట్టి చల్లుకోవాలి. ఇట్లా మట్టి జల్లేస్తే గింజల మీద వేడి పడకుండా ఉండి కొంచెం జనరేషన్ తొందరగా వస్తాయి. సో మన దగ్గర ఉన్న పాత మట్టి అంతా ఇలా జల్లేస్తే, సో లాస్ట్ టైం మనం ఏంటంటే ఈ దాంట్లో అంతా కింద ఇలా తొక్కేసుకొని మొత్తం ఆకుకూర పోసామండి. చూసారు మొత్తం కంపోస్ట్ అయిపోయింది, ఎలా అయిపోయిందో. ఇదంతా కూడా సూట్ కేసు, ఈ సూట్ కేసు అంతా కూడా మట్టి కంపోస్ట్ అయిపోయింది చక్కగా. అసలు ఫుల్గా తొక్కేసి ఆ రోజు మీకు వీడియో కూడా చేశాను నేను. ఇది ఫుల్గా తొక్కేసేసి మొక్కలు పెట్టేశాను. అసలు మళ్ళీ ఇప్పుడు చూస్తే కంప్లీట్గా మట్టి అయిపోయింది. ఇట్లా పైన మట్టి జల్లేస్తే మనకి జర్మినేషన్ అనేది బాగా వస్తుంది, ఎందుకంటే పైన టెంపరేచర్ పడుతుంది అని కబుక్కుని అట్లా. కిచిడి వేసేది అనేది బాగా పనిచేస్తుంది. రెండోది ఎండుటాకులు కూడా మనకి కంపోస్ట్ బాగా అవుతుంది. ఇప్పుడు ఇదంతా చూడండి అలాగే లాస్ట్ టైం వేసిన కంపోస్ట్ ఇదంతా కూడా చక్కగా ఎండిపోయింది. ఇది ఎలా అయింది చూడండి, ఇప్పుడు చక్కగా ఎండిపోయింది ఇదంతా కూడా. సో మనం ఏ మొక్క పెట్టినా వాటరింగ్ ఇవ్వాలి కదండి. సో ఇట్లా వాటరింగ్ ఇచ్చేసుకుంటే మనకి సెకండ్ డేకే జనరేషన్ అవుతుందండి వాళ్ళ మొక్క అంతా కూడా.
అంటే ఈరోజు వేసాం కదా నేను గింజలు అన్నీ కూడా నాకు తెలిసి ఇవాళ మార్నింగ్ ఇప్పుడు 7-7:30 అవుతుంది వేసేవాటికి. సో ఎల్లుండికల్లా వచ్చేస్తుంది. అంటే థర్డ్ డే కల్లా మనకి జనరేషన్ అయిపోతుంది మొక్కలు. అంటే తోటకూర చాలా ఫాస్ట్గా వస్తుంది. తోటకూర కంటే గోంగూర ఇంకా ఫాస్ట్గా వస్తుంది. గోంగూర అనేది జనరేషన్ త్వరగా అవుతుంది, ఎదగడం మాత్రం లేట్ అవుతుంది కొంచెం అంతే. వస్తుంది జనరేషన్ ఫాస్ట్గా వస్తుంది. తోటకూర ఫాస్ట్గా ఎదిగిపోద్ది, ఇదేమో స్లోగా ఎదుగుద్ది తోటకూర. సో మనమైతే ఇప్పుడు ఉన్న కుండీలు నీటిలో వేసేస్తామండి, ఖాళీగా ఉంచుకోవడం ఎందుకులే మనకి. ఇప్పుడు అంటే వస్తాయండి కొన్ని మొక్కలు వస్తాయి, కొన్ని మొక్కలు ఎండకి ఎదగపోవచ్చు కొన్ని. దానివల్ల ఏంటంటే కొన్నైనా వస్తాయి కదా మనకి. ఇలా కుండీలు ఖాళీగా ఉంచే బదులు సమ్మర్లో మనకి కొన్నైనా వస్తాయి కదా. ఇంకోటి మళ్ళీ మనకి రేపు వర్షాకాలం వస్తే ఈ ఆకుకూరలు ఏవి కూడా మనకు పెరగమండి. ఎందుకంటే వర్షాకాలంలో వర్షాలకి కుళ్ళిపోతాయి ఆకుకూరలన్నీ. మనం ఏం చేయాలన్నా ఇప్పుడే ఈ సీజన్లోనే మనం ఆకుకూరలు పెంచుకోవాలి. అట్లా శీతాకాలంలో పెంచుకోవాలి మరి అంతే. ఒక వర్షాకాలంలో మాత్రం మనం ఆకుకూరలు పెంచుకోలేము, ఎంత ట్రై చేసినా అవి పాడైపోతాయి. వర్షాలకి నానిపోయి వేడికి చిన్నగా ఉండే కుళ్ళిపోతాయి మొక్కలు వచ్చినట్టుగా. అందువల్ల మనం ఎంత కష్టమైనా సమ్మర్లోనూ శీతాకాలంలోనే మనం ఆకుకూరలు పెంచుకోవాలి. నేను 3 years నుంచి పెంచుతున్నాను కాబట్టి నాకు అది ఐడియా ఉంది. అంటే ఏ టైంలో ఏ మొక్కలు అయితే వస్తాయి మనకి అని. సమ్మర్ అయినా వస్తే షేడ్ నెట్ ఉంటే మనకి బాగా వస్తాయి. సో నేను ఇంకొక వీడియో చూపిస్తాను మీకు. కవర్లో వేసి పెంచాను, అది కూడా చాలా బాగా వస్తుంది. వేరే చోట కొన్ని కవర్లు ఉన్నాయి, ఆ కవర్లో కూడా ఇలా తోటకూర అన్ని బెండలు అన్నీ పెట్టాను. వాటిలో కూడా మొక్కలు చాలా బాగా వస్తున్నాయి. ఆల్రెడీ అది 10 days బ్యాక్ చేశాను. అవన్నీ ఇప్పుడు మన ఈల్డింగ్ వస్తున్నాయి. అది ఒక వీడియో చేసి చూపిస్తాను మీకు. ఈ వంగ మొక్క మాత్రం నాకు చాలా నచ్చింది, ఎందుకంటే ఫుల్ కాయలు వస్తుంది సమ్మర్లో కూడా. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. సో ఆ రోజు మనం సీడ్స్ వేసుకున్న తర్వాత మీకు మొక్కలు ఎలా ఉన్నాయో నేను చూపించలేదు ఫ్రెండ్స్. నేను ఆ వీడియో అందుకనే నేను మొక్కలో గ్రోత్ వచ్చిందా చూపిద్దాం ఉద్దేశంతో నేనైతే వీడియో అప్లోడ్ చేయలేదు. సో ఈరోజు మనం చూసారా, ఆ రోజు వేసిన గింజలు ఎంత బాగా అయితే మనకి గ్రోత్ వచ్చినాయో. ప్రతి చెట్టు కూడా తోటకూర ఆల్మోస్ట్ ఇది ఒక పెద్ద చెట్లు వస్తే ఎట్లా అండి 4-5 అయితే నేను హార్వెస్ట్ చేశాను ప్రతి దాంట్లో కూడా. సో మనం సమ్మర్లో కూడా మనకి ఇంత బాగా అయితే ఈల్డింగ్ వస్తుంది. సో అట్లాగే ప్రతి గింజ కూడా జర్మినేషన్ అయితే బాగానే అయింది. చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇక్కడ పాలకూర, ఈ రెండింటిలో పాలకూర వేసాం కదా, పాలకూర కూడా చాలా బాగా వచ్చింది. సో నేను ఆల్మోస్ట్ కట్ చేస్తానండి, కట్ చేసుకుంటూనే వస్తుంది, ఎందుకంటే గ్రోత్ బాగా ఉంది కాబట్టి. ఇదంతా కూడా చాలా వరకు అయితే మనం తీస్తున్నాం. ఇప్పుడు 2 times అయితే నేను తీసాను ఇక్కడంతా. సో ఇక్కడైతే కదా గోంగూర చూడండి ఎంత బాగా అంటే అంత బాగా, ఒక వనం వచ్చినట్టు వచ్చేసింది, తోట వచ్చినట్టు వచ్చేసింది. సో ఎంత పెద్దగా వచ్చింది చూడండి గోంగూర అంతా కూడా. 2 కుండీల్లో గోంగూర వేసాను కదా అక్కడ ఇక్కడ. సో 2 కుండీల్లో కూడా గోంగూర చాలా బాగా వచ్చింది. అండ్ ఇదంతా కూడా తోటకూరనండి, ఇది గోంగూర. సో కొంత తీసేయాలి, రెడీ అవుతుంది. ఇదంతా కూడా తోటకూరే. ఇది ఎందుకని కొంచెం పాడైందండి, అంటే మనం కొయ్యిపోవడం ఏమో కానీ మళ్ళీ వర్షం పడింది, వర్షానికి అనుకుంటే కొంత పాడైంది. ఇది ఆకు తీసేస్తే సరిపోతుంది, నెక్స్ట్ ఆకు బాగానే వస్తుంది, మిగతా అంతా బాగుంది. సో ఇక్కడ ఇది ఒక 2 కుండీలనండి. చూడండి ఎంత హెల్తీగా ఎంత పెద్ద పెద్ద ఆకులు వస్తున్నాయో. ఆకులు కూడా అంటే మనకి వర్షం అంటూ ఒకసారి వచ్చిందంటే డెఫినెట్గా ఆకుకూరలు పాడైపోతాయండి. సో చాలా బాగుంది చూడండి, అసలు ఎంత హెల్తీగా వచ్చింది ఇదంతా కూడా. నేను అందుకే ఎక్కువ ఆకుకూరలు ప్రిఫర్ చేస్తాను అన్నీ కూడా, ఎందుకంటే మన చేతులతో మనం వేసిన ఆకుకూరలు ఏమైనా సరే చాలా బాగా గ్రోత్ వస్తాయి. సో అట్లాగే పిచ్చి మొక్కలు కూడా పీకేసుకుని మధ్య మధ్యలో ఇట్లా వస్తూ ఉంటాయి ఏదోటి. సో ఎంత హెల్తీగా వచ్చింది అసలు. గోంగూర అయితే ఇంకా చెప్పనవసరం, చాలా బాగా వచ్చింది. ఇంత మంచి హెల్తీగా తోటకూర అయినా పెరుగుతుంది మన గార్డెన్లో, ఎంత హ్యాపీగా ఉంటుందని చూస్తానికి. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ గంట సింబల్ ప్రెస్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నోటిఫికేషన్స్ వస్తే ప్రతి వీడియో మీకు రీచ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.